అంశం ఇదే. ఇక దాంతో పాటుగా ఇయో నల్గొండ బిడ్డ ఒక రకంగా చెప్పాలంటే నేను జగదీష్ రెడ్డిని 100కు 1000% ఒప్పుకుంటాం. ఎందుకు ఒప్పుకుంటాం అంటే మనగాడు మగాడు అని చెప్తా. నల్గొండ జిల్లాలో మన సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ మీద ఒక కామెంట్ చేసిండు. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో నేను చాలా మంది రాజకీయ నాయకులను చూస్తున్నాను, చాలా మంది నేతలను చూస్తున్నాను. అంత కఠినంగా, అంత డైరెక్ట్గా, అంత డేరింగ్ అండ్ డాష్గా మాట్లాడిన మొగోడు మనగాడు కనవల్లే నాకు. ఆయన పేరే జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెడతాడా, ఏం మాట్లాడతాడా అని ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అంత హైప్ వస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే పదం ప్రభుత్వాన్ని డైరెక్ట్గా 90 mm సినిమా చూపెట్టేటట్టున్నది. నేను మళ్ళీ చెప్తున్నా, పీపీటీకి అవకాశం అడిగితే భయం ఎందుకు? ప్రభుత్వానికి ఇచ్చినట్టే ప్రతిపక్షానికి ఇవ్వాలి. సీఎం మంత్రులు ఎంతమంది అయినా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అదే తెర మీద మేము వాస్తవాలు వెల్లడిస్తాం. అసెంబ్లీ సాక్షిగా వారి భాగోతం బయట పెడతాం. గత 60 ఏళ్లలో ఏం జరిగిందో, ఈ 2 ఏళ్లలో ఏం జరుగుతుందో వివరిస్తాం. పీపీటీకి అవకాశం ఇవ్వకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ జగదీష్ రెడ్డి వాదన ఏంటి అంటే, అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి కానీ లేదా ఇతరత్ర దేని గురించి అయినా ఒక అంశం గురించి ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇస్తుంది. గతంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చిండు నీళ్ళ మీద, ప్రాజెక్టుల మీద. గట్లనే ప్రభుత్వం కూడా ప్రజెంటేషన్ ఇస్తుంది. కాబట్టి అదే టైంలో సేమ్ వాళ్ళు పొద్దుగాల చెప్తే మేము మధ్యాహ్నం చెప్తాం, వాళ్ళు పొద్దున్న చెప్తే మేము సాయంత్రం చెప్తాం. బరాబరి పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తామంటే ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే లాగులు దడుస్తున్నాయంట. ఎందుకు దడుస్తున్నాయని ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఎక్కడ నిజాలు బయటపడతాయో, ఎక్కడ వాస్తవాలు బయటపడతాయో, ఆ తర్వాత ప్రజలందరూ మా మీద తిరగబడితే మా ప్రభుత్వం కూలిపోతుంది. ఇంకొక విషయాన్ని కూడా జగదీష్ రెడ్డి ఈ అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇది 2026, 2027లో ప్రభుత్వం పడిపోబోతుంది. ఫిబ్రవరి మాసంలో ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏక్నాథ్ షిండే రూపంలో ఈ ప్రభుత్వం పడిపోతుంది. అది కూడా మనం వింటాం, చూస్తాం. అది కూడా అవుతుంది. బ్రేకింగ్ న్యూస్ త్వరలో ఖచ్చితంగా కూడా వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రజెంటేషన్ పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీలో శాసనసభ్యులు వింటారు, స్పీకర్ వింటారు, ప్రజలందరూ వింటారు. అట్ ద సేమ్ టైం విపక్షానికి అవకాశం ఇస్తే ప్రభుత్వం చెప్పిన అబద్ధాలేంటి, ప్రభుత్వం వక్రీకరించిన తీరేంటి, ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న మోసం ఏంటి, ప్రభుత్వంలోండి ఆంధ్ర ప్రాంతానికి ఎట్లా మేలు చేస్తున్నారు, నీళ్ళని ఎట్లా దోసుకుపోతున్నారు అని విపక్షం కూడా చెప్తుంది. 2 వాదనలు ప్రజాక్షేత్రంలో పెడితే వాస్తవాలు ఏంటో ప్రజలకు కూడా తెలుస్తాయి కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే, చెప్పుతే మేము ఇరికిపోతాం, దొరికిపోతాం అంటున్నది. గందుకోసమే మనగాడి లెక్క అడుగుతున్నాడు జగదీష్ రెడ్డి. దానికి ఏమైనా సమాధానం ఉంటుందా? ఏ ఉండదు. కూట్ల రాయిది ఏనోడట, ఎట్ల రాయిది ఇస్తాడా అంటారు కదా. గట్లనే ఉన్నది ఈ ప్రభుత్వం తీరని ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. సో జగదీష్ రెడ్డి అడిగేదానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నది అనేది వాళ్ళకే వదిలేద్దాం. ఇక దాని తర్వాత ఇంకొక అంశాన్ని మీ దగ్గర